నమస్కారం. మనం రోజూ న్యూస్ చూస్తున్నప్పుడు ఎన్నో కొత్త అపాయింట్మెంట్స్, పేర్లు వినిపిస్తుంటాయి కదా. ఒక్కోసారి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం, అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అందుకే నేటి మన ఈ విశ్లేషణలో ఇటీవల జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అత్యంత కీలకమైన నియామకాలను చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్న ఈ అఫీషియల్ డాక్యుమెంట్లో కేవలం కొన్ని పేర్లు, పదవుల లిస్ట్ మాత్రమే ఉన్నట్లు అనిపించొచ్చు. కానీ ఈ పేర్ల వెనక ఉన్న అసలు కథేంటో, వాళ్లు తీసుకోబోయే బాధ్యతలు ఎంత కీలకమైనవో మనమిప్పుడు డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒకేసారి కాకుండా ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం 4 కేటగిరీలుగా డివైడ్ చేద్దాం. అవేంటంటే కార్పొరేట్ అండ్ ఏవియేషన్ లీడర్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కమాండ్స్, నేషనల్ కమిషన్స్ అండ్ గవర్నెన్స్, ఫైనల్గా ఇంటర్నేషనల్ రోల్స్ అండ్ మైల్స్టోన్స్. ముందుగా మొదటి విభాగం కార్పొరేట్ మరియు ఏవియేషన్ రంగాల్లో లీడర్షిప్ ఎలా మారిందో చూద్దాం. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో గురించి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక పెద్ద చేంజ్ జరిగింది. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా విలియం వాల్ష్, ఆయనే విలియన్ కూడా అంటారు, ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది ఏవియేషన్ సెక్టార్లో బిగ్ న్యూస్. అలాగే ఏవియేషన్ సెక్టార్ని కంట్రోల్ చేసే రెగ్యులేటరీ బాడీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏలో కూడా మార్పు జరిగింది. పౌర విమానయాన రంగంలో అత్యంత కీలకమైన ఈ సంస్థకు ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో వీర్ విక్రమ్ యాదవ్ కొత్త చీఫ్గా వచ్చారు. ఇక పవర్ సెక్టార్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బుర్రా వంశీ రామమోహన్ అపాయింట్ అయ్యారు. ఆయన రవీంద్రకుమార్ త్యాగి ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు. మన దేశ విద్యుత్ రంగానికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన రెండో సెక్షన్లోకి వెళ్దాం. అదే డిఫెన్స్ మరియు సెక్యూరిటీ కమాండ్స్. దేశ భద్రతను డిసైడ్ చేసే ఈ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం. ఇండియన్ ఆర్మీలో ప్రమోషన్స్ ఎలా ఒక చైన్ రియాక్షన్లా పనిచేస్తాయో ఇక్కడ మనం చూడొచ్చు. పశ్చిమ కమాండ్ జీఓసీ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ ప్రమోట్ అయి వెళ్లటంతో ఆయన ఇప్పటిదాకా చేసిన ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ ఖాళీ అయింది. ఆ ప్లేస్లో ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ కొత్త వీసీఓఎస్గా బాధ్యతలు తీసుకున్నారు. డామినో ఎఫెక్ట్ అంటే ఇదే కదా. నేవల్ లాజిస్టిక్స్ వైపు వస్తే నావికాదళం ఆయుధాలకు సంబంధించి చాలా క్రూషియల్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్మమెంట్ పదవిలో దివాకర్ జయంత్ స్థానంలో పి సింగ్ కొత్తగా నియమితులయ్యారు. ఇక బార్డర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అదేనండి ఐటీబీపీ, దీనికి డైరెక్టర్ జనరల్గా శత్రుజీత్ సింగ్ కపూర్ అపాయింట్ అయ్యారు. మన దేశ సరిహద్దుల్ని భద్రంగా ఉంచడంలో ఈయన పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ రెండో భాగాన్ని గమనించండి. ఇక్కడ్నించి మనం సివిక్ గవర్నెన్స్ అంటే పౌర పరిపాలన, అలాగే అంతర్జాతీయ స్థాయి అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన మూడో విభాగం జాతీయ కమిషన్లు మరియు పరిపాలన. ఇక్కడ కొన్ని హిస్టారిక్ సంఘటనలు జరిగాయి. అవేంటంటే ఇండియాలో అత్యంత పురాతనమైన అలాగే రిచెస్ట్ మునిసిపల్ కార్పొరేషన్స్లో ఒకటైన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బీఎంసీకి చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధిపతిగా ఎంపికయ్యారు. ఆమె అశ్విని భిడే. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదూ. అలాగే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీలో ఒకేసారి 2 కీలక నియామకాలు జరిగాయి. హంసరాజ్ గంగారాం అహీర్ ప్లేస్లో సాధ్వి నిరంజన్ జ్యోతి కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు. అదే టైంలో కిరణ్ ఉమేష్ మహల్లే ఈ కమిషన్ కొత్త మెంబర్గా బాధ్యతలు తీసుకున్నారు. మెడికల్ అండ్ సైంటిఫిక్ గవర్నెన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 2 ఇంపార్టెంట్ నేమ్స్ ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ ఎంపికయ్యారు. అలాగే పూణేలోని బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్కు డాక్టర్ థామస్ పుకాడీల్ డైరెక్టర్ అయ్యారు. ఈ 2 ఫీల్డ్స్లో జరిగే అడ్వాన్స్మెంట్స్కి ఈ అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా మన 4వ విభాగానికి వచ్చేద్దాం. అంతర్జాతీయ పాత్రలు మరియు మైలురాళ్లు. ఇవి గ్లోబల్ లీడర్షిప్కి సంబంధించిన అప్డేట్స్. ముందుగా ఒకసారి నంబర్ చూడండి, కేవలం 35. అవును, 35. ఈ నంబర్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ రికార్డుందండోయ్. అదేంటో ఊహించగలరా?
అదేంటంటే కేవలం 35 ఏళ్ల వయసుకే నేపాల్ దేశానికి అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బాలెన్ షా రికార్డ్ క్రియేట్ చేశారు. ఒక యువ నాయకుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలా ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి అని చెప్పాలి. ఫైనలీ మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయానికొస్తే యునైటెడ్ కింగ్డమ్కి అదేనండి యూకేకి భారత తదుపరి హైకమిషనర్గా పెరియాసామి కుమరన్ నియమితులయ్యారు. ఆయన విక్రమ్ దొరాయ్స్వామి ప్లేస్ని తీసుకుంటున్నారు. బ్రిటన్తో మన దేశ దౌత్య సంబంధాలను డీల్ చేయడంలో ఈయనది చాలా కీలకమైన పాత్ర. సో అదండి విషయం. ఒకేసారి 14 వేరువేరు కీలకమైన నియామకాలను మనం చాలా డీటెయిల్డ్గా డీకోడ్ చేశాం కదా. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, డిఫెన్స్, ఏవియేషన్, కార్పొరేట్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి ఎంతో కీలకమైన రంగాల్లో వచ్చిన ఈ భారీ నాయకత్వ మార్పులు రాబోయే రోజుల్లో ఎలాంటి పాలసీలకు దారితీస్తాయి? ఈ కొత్త లీడర్స్ తీసుకురాబోయే అసలైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఈ విషయాల గురించి కాస్త ఆలోచించండి. ఈనాటి మన ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తూ త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.